శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్. మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అని ఒక సినిమాలో ఎలాగ పాడు చేస్తున్నావు అంటే మీరు ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీశారు వాటిలో ఇప్పుడు నేను డబ్బులు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్. బట్ మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాన్నగారు సినిమా. ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను. ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్నా. దానికి ముందు 7 సంవత్సరాలు మా హోమ్ బ్యానర్ తీయలేదు కదా నేను. ఏదో బ్యాన్ లక్ష్మీ ప్రసన్న అని లేకపోతే మీరు మీ హర్యానా బిర్యానీ పెట్టినవి 7 సంవత్సరాలుగా ఏ సినిమాలు తీశాను బిఫోర్ మోసగాలు అన్నీ బయట సినిమాలే కదా. సో అయితే అని ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది? మేకింగ్లోనే కదా. మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు? కార్మికులకే కదా. అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా? మీరు అనేది అదే కదా. అలా కాదు అలా కాదు. నేను ఏమంటున్నానంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభము లేకపోతే ఇన్కమ్ సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడతాం. ఓకే, నష్టపోతే దట్స్ అ గుడ్ థింగ్. నౌ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్. Please understand that. It's entire education institution and trust based. Trust. Okay. Okay. So trust money డైవర్ట్ చేయడానికి లేదు. ఎత్తి బొక్కలో వేసి 7 లెక్క పెట్టిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఐటీ ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టి. తిరుపతిలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ తెలిసిన నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ క్లూ. నేను ఒప్పుకుంటాను. నాకు మీ బిజినెస్లు అన్నీ నాకు తెలియదు. మాకు కనిపించేది విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదర్ కాలేజెస్ కావచ్చు, ఫ్రమ్ ఎల్కేజీ ఇప్పుడు యూనివర్సిటీ ఎంబీయూ అవచ్చు. నేను అనేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది. యూనివర్సిటీ ఇస్ ఇన్ అ ట్రస్ట్. యూ కాంట్ టచ్ ద ట్రస్ట్. ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అ ట్రస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే, మరి ట్రస్ట్ మరి మీకు అది ఒక విధంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? అసలు మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలిసే కదా. బట్ ఐ హ్యావ్ అన్ ఆర్ట్ కలెక్షన్. యు నో హౌ మచ్ మై ఆర్ట్ ఇస్ వర్త్? పెయింటింగ్స్ ఆర్ ఆర్ట్ పీసెస్? పెయింటింగ్స్. ఓన్లీ పెయింటింగ్స్. పెయింటింగ్స్. Any notable artist? This generation all contemporary artists. I'll tell you one thing. I have a painting of a Padmavati Devi. ఢిల్లీ ఆర్టిస్ట్ని ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను 2014లో వేయించాను. అట్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను 3 to 4 lakhs ఆ రోజుల్లో. ఓకే, బట్ ఆ రోజుల్లోనే షీ వాజ్ వెరీ హై. నౌ దట్ సేమ్ ఆర్ట్ వర్క్ is worth around 2 crores. Wow. I have quite a few. I think I have around... No. Everything. No. Everything I have the artwork. All my artwork. మీరు యూనివర్సిటీ అన్నారు చూడండి. I don't think you went around the university. No, I didn't. Yes. భారతదేశంలో కాదు, ఏషియాలో it is one of the best campuses of any university. నేను రాసిస్తా. నాకన్నా మా నాన్నగారి కన్నా విపరీతమైన 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే ఎనీబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ. కానీ నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మై లైబ్రరీ ఈజ్ వర్త్ 25 crores. ఓకే, ఆల్ మై ఆర్ట్ వర్క్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. ఎస్. ఓకే, ఆల్ మై. ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్. దే షుడ్ కమ్ అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ చేసి ద విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్. బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను. ఎక్స్పెన్సివ్ ఆర్ట్ మీరు కొన్నదండి. దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ. తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు 2 ఉన్నారు. అంటే సీనియర్స్ గురించి మాట్లాడతా. అప్కమింగ్ ఆర్టిస్టు ఇప్పుడు రమేష్ గుర్జాలా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తుంటారు. ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను. పిఎంకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గేవ్ ఇట్ టు మీ ఆల్సో. రమేష్ గుర్జాలాది ఇస్తాను. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన 1 by 1 సైజు వాజ్
Around 15,000 rupees. 15,000 one by one. Now the same one by one is 80,000 rupees. అలాంటి ఎన్నుకున్నారు. I kept investing on him. అంటే షేర్ మార్కెట్ లాగా ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్. కానీ ఏ ఆర్టిస్ట్కి ఎప్పుడు పడిపోద్దో నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో దర్ ఇస్ సంబడి ఎల్స్ లుక్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దాట్. అండ్ రెండోది నో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్వెస్ట్మెంట్ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ ఇట్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వీ కీప్ మేకింగ్ మూవీస్. నేనే కాదు ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దేర్ ఇస్ జీరో సెన్స్. ఇది ప్యూర్ ప్యాషన్. దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు. బిజినెస్గా నేను ఈ హీరోని పెట్టి హీరోని పెట్టి డైరెక్టర్ని పెట్టి ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే ఆడదు. సేమ్ వే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ వరకు చెప్తాను. నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అచీవ్డ్, హీస్ డన్ ఇట్. నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ప్రతి ఒక్కరికి మేబీ ఫర్ యూ జర్నలిజం మై గివ్ యూ అ కిక్. ఫర్ మీ ఒక నటుడుగా దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు డూ అనేది. బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు కదా, అది ఇదిగో ఫండింగ్ కోసమే, దీనికో సర్వైవల్ కోసం. బట్ బిజినెస్ మ్యాన్గా మాత్రం మీరు 100% సక్సెస్. ఐఎమ్ నాట్. మాకు అలా కనిపిస్తుంది. No, that is your perception. నా బిజినెస్ గురించి ఏ రోజు మాట్లాడలా. స్కూల్స్ చైన్ ఆఫ్ స్కూల్స్ కొన్ని డబ్బులు పెట్టారు కదా. ఏమంటే నాకన్నా బాగా మోర్ బెటర్ బిజినెస్ మెన్ మా వైఫ్ అండి. ఆ అమ్మాయి బట్టలు కొట్టి బట్టలు కొట్టి అంటే తంతను బొటిక్ కూడా కదా. 2022లో చిన్నపిల్లల బట్టలు షీ లాంచ్డ్ ఇట్ మెయిజ్ ఆన్ ఏవా అండర్ 12 years కిడ్స్కి షీ స్టార్టెడ్. ఆ పక్క బిల్డింగే. తను రైట్ నౌ 2022 నుంచి 2025 లోపల షీఈస్ నౌ ఇన్ 14 countries. హర్ హెడ్ ఆఫీస్ ఇస్ ఇన్ మిలాన్, ఇటలీలో. అండ్ తను 48 స్టోర్స్లో ఉంది. వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టోర్. ఫస్ట్ ఇండియన్ డిజైనర్. ఇక్కడ హ్యారెడ్స్ 175 years హిస్టరీలో లండన్లో ఉన్న హ్యారెడ్స్లో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ డిజైనర్ టు బీ డిస్ప్లే దట్ నెక్స్ట్ టు లూయి విటాన్. వీళ్ళందరితోనూ పోటీగా పెట్టునింది ఆ అమ్మాయి. మీకన్నా బెటర్ బిజినెస్ మ్యాన్. షీఈస్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ నాకన్నా. వాటన్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ తను. సో షీఈస్ ఫార్ మోర్ బెటర్. బెటర్నే ఆయన లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. నేను లవ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ చాయిస్ రీజన్ గమనించారు బెటర్ అన్ని విధాలు. అది లేదు, నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. చూస్తున్నారు. అవును, దాని తర్వాత ఉంటుంది చూసిన తర్వాత